నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, పూజలు చేయాలంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించాలని చెప్తూ ఉంటారు. అయితే చాలామంది మాంసాహారం తీసుకోకుండా ఉండలేరు. మామూలుగా నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు చేసే పూజలకి సంబంధించిన ఫలితం వాళ్ళకు వర్తిస్తుందా లేదా? వర్తిస్తున్నాం, అదేం కాదు. ఎందుకంటే ఇప్పుడు మన లోకంలోని నాన్ వెజ్ తినేవాళ్ళు, మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు. అవును. సో అందరూ పూజలు చేస్తారు, అందరూ గుడికి వెళ్తున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాకు మాంసం పేరు స్పెల్లింగే తెలియదు. నిజం చెప్పాలంటే ఎలా రాయాలో కూడా తెలియదు. అంటే ఐఎమ్ జస్ట్ కిడింగ్. మేము దాని జోలికి వెళ్ళాం, గుడ్డు కూడా ముట్టుకోం. అది మన ఆచారం, మా ఆచారం అంతే. నాయన మేము ఇలాగ ఉండాలి, మీది అలాగ ఉండకపోవచ్చు. అంటే వేరే రకాల ఆచారాలు ఉండొచ్చు. వాళ్ళవి ఆచారంలో భాగంగా ఆహార నియమాలు అనేది ఉంటుంటాయి. కొన్ని ఆహార నియమాల్లో వాళ్ళు తినడం తప్పులేదు. ఇప్పుడు ఉంది, పూర్వకాలంలోని చేపలు పెట్టేవారు. చేపలు పెట్టేవాడు ఏం చేసేవాడు, అడవిలోకి నదిలోకి వెళ్ళేవాడు, గంటల తరబడి అక్కడ కూర్చునేవాడు. కూర్చున్న తర్వాత వాడికి ఆకలేసేది. ఆకలేసి ఏం చేస్తాడు, వాడు ఇంటికి వచ్చి పప్పను తింటాడా? లేదు, తినడం గ్లాస్ కదా. అయ్యో 4 చేపలు పడితే అవి 2-4 తీసి అక్కడికక్కడ వేడి చేసుకుని తింటాడు, తప్పదు. సో అక్కడ శరీర ధర్మాన్ని పాటించాలి, లేకపోతే వాడు బతకలేడు. సో వాడు అలా పాటించేవాడు. అలా అడవిలో బతుకుతున్న కొంతమంది ఉన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఏ ఆహారం దొరకనప్పుడు అక్కడ ఈ రకంగా తీసుకోవడం నాన్ వెజ్ అనేది ఉండేది. ఇవన్నీ ఏంటంటే మాంసాహారం అనేది అప్పట్లో మనకు మొదటి నుండి ఆ రకమైన ఒక విభాగం ఉంది. శాకాహారి అనేది ఒక ఉంది ఆల్రెడీ. ఎవరి యొక్క స్థితిగతులు బట్టి వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం అది తీసుకోవడం జరుగుతుంది. సో అలా తీసుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తారు, తలస్నానం చేసుకుని. ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ ఆఫ్ ది పూజాస్ అందరికీ తెలిసిపోతున్నాయి. అన్ని వర్ణాల వాళ్ళకి తెలుస్తున్నాయి, అన్ని కులాల వాళ్ళకి తెలిసిపోతున్నాయి ఎలా చేసుకోవాలని. అన్ని యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి కదా, సోషల్ మీడియాలోని. లేకపోతే నేర్పుతున్నారు చాలా మంది. అంచేత అంటే ఉదయాన్నే లేస్తారు, మనం 5 గంటలు వేయాలి నియమిస్తారు, తలస్నానం చేసి రాత్రి నాన్ వెజ్ తినాం కాబట్టి ఉదయం లేచి తలస్నానం చేసుకోవాలి, చేసుకొని చక్కగా దీపారాధన పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకోవాలి అనే భావన అందరిలో వచ్చేసింది. అయితే ఈ పూజ చేసుకోవాలనే భావనలో కొంచెం ఎక్కువ ట్రాన్స్లోకి వెళ్ళగలిగితే అప్పుడు ఆ వ్యక్తిలో ఒక పరివర్తన వస్తుంది. ఆ పరివర్తనలో భాగంగా మాంసాహారం వదిలేస్తాడు వాడు. అది ఆ ట్రాన్స్లోకి వెళ్ళి వదిలేయాలి తప్ప, నా అర్థం మీకు అర్థమైంది కదా. మాంసాహారం చేసేవాడు చేయొచ్చా అంటే, మాంసాహారం తినేవాడు చేస్తేనే పరివర్తన వస్తుంది. అది తినాలా తినకూడదు, వాడికి జ్ఞానం విజ్ఞానం 2 వస్తాయి కొంతకాలానికి. వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్ మానేస్తాడు, వాళ్ళు వదిలేస్తే. ఇప్పుడు చూడండి, ప్రతి సంవత్సరం కరెక్ట్గా అక్టోబర్ మొదలయ్యేసరికి అందరూ మాలలు వేసేసుకుంటారు. అబ్బో ఈ 2 నెలలు ఏం ముట్టుకోనండి అంటాడు, 40 రోజులు ఏం ముట్టుకోనంటాడు. వాడు తెల్లవారిసరికి పక్కన బాటిల్ లేని, మొక్కలేని, బతకలేని మనిషి కూడాను ఈ అయ్యప్ప దీక్షలో ఉండిపోతాడు. అయ్యప్ప నియమం ఎందుకు పెట్టారు అక్కడ అంటే, 40 రోజులుగానే ఉంటే మొట్టమొదటి రోజు నువ్వు ఏదైతే ఆహారం తీస్తున్నావు అది 40వ రోజు శరీరంలో పనిచేస్తాయి. ఇది శాస్త్రం చెప్తుంది సైంటిఫిక్గా. మొదటి రోజు ఈ రోజు మీరు పప్పానం తింటే దీని ఫలితం శరీరంలో తిరిగి అందులో జీర్ణించుకుని, అందులో ఉన్న శక్తిని జీర్ణించుకుని దీని యొక్క ప్రభావం అనేది 40వ రోజులో మీకు చూపిస్తుంది. అంచేత మండలం అంటారు. మండల కాలం పూజ చేయాలని, ఏ పూజ మండల కాలం చేస్తే మొదటి రోజు చేసిన పూజ ఫలితం 41వ రోజు మనకు కనబడుతుంది, ఫలితం కనబడుతుంది. ఇది ఉంది, చాలా మంది తెలియదులేండి, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ రకంగా తెలుసుకుంటాం, మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 40 రోజులు పూజ చేస్తారు, దీక్షలో ఉంటారు, ఎవరిని తప్పు పట్టను. 41వ రోజు నాడు పంప దగ్గర దీపగానే ఇలా తీసేస్తారు, బయటకు రాగానే. నేను చాలామంది చూశాను, తప్పు అన్నట్లేదు, చూసిందే చెప్తాము. చూస్తారు, డెఫినెట్గా వాళ్ళు చేసిన కాలకృత్యాలు, అబ్బా చాలా రోజులు రిలీఫ్ దొరికింది. ఎప్పుడు అనుకుంటున్నా 40 రోజులు అయింది, చాలా పదంటరా అంటారు. బ్యాచ్ రెడీ అయిపోతారు. అంటే దేనికి చేసినట్టు 40 రోజుల పూజ. అంచేత నాన్ వెజ్ తినడం గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, నాన్ వెజ్ తింటూ ఎవరైతే మంత్రసాధన చేస్తుంటాడో ఒక స్టేజ్ రాగానే అది మనం తినకూడదు, అది మన శరీరానికి సంబంధించింది కాదు, మన మనసు సంబంధించింది కాదు, మన ఆలోచనకు సంబంధించి కాదు, మనం చేసే వెళ్తున్న మార్గానికి సంబంధించి కాదు అనే ఒక భావన వాడికి వచ్చి వాడు మానేస్తాడు. మానేయాలి అంతే. ఇప్పుడు ఆహారం దొరకనప్పుడు పూర్వకాలంలో కొంతమంది కులాల వారు, కొంత మతాల వారు, వాళ్ళు ఏంటంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి అసలు నాన్ వెజ్ తింటే ఎక్కడ మొదలైంది చెప్పమంటారా? చెప్పండి. మనకు నాగరికత ఎక్కడ మొదలైందో అప్పట్లోని ఆహారం ఎలా తినాలో తెలియదు కదా. మనం పూర్వం ఆదిమానవుల దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఈ
వాళ్ళు పాపం ఏం తినాలో తెలిసేది కాదు. అంటే నాకు చిన్నప్పుడు చెప్పిన కథ చెప్తున్నాను. ఓకే. అయితే వాడు అడవిలో పందులు వీటన్నిటిని కూడా తోలుకోవడం, తినడం, ఏదో ఆకులు ఆలములు తినడం ఇలావన్నీ చేస్తుండేవాడు. పాపం చాలా వెజిటేరియన్గానే ఉండేవాడు అప్పటికి, ఏదో పండు తింటుండేవాడు. ఒకరోజు అగ్ని పాకకి అంటుకుని ఆ లోపల 10 పందులు ఉంటే ఇవన్నీ కాలిపోతాయి. కాలిపోతే ఏంటంటే మనవాడు కాలిపోయినా అవేంటంటే పడుకున్నట్టుగా అలా ఉంటాయి. చూసి ఏం చేస్తాడంటే మనవాడు పిల్లాడు ఆదిమానవుల సమయంలో ఇదేంటి ఇలాగ ఉన్నాయని చెప్పి తెలియదు కదా వాళ్ళకి. ఇప్పుడైతే మన టెక్నాలజీ ఉన్నప్పుడు అలా చేయి పెట్టి పట్టుకుంటే ఆ చేయి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వేడి తట్టుకోలేకే తీసి నోట్లో పెట్టుకుంటాడు. అయ్యో ఏంటి మనం కూడా వేడి కూడా పెట్టుకుంటాం సార్, ఇది అంటే నోట్లో పెట్టుకుంటాడు. బయట పెట్టుకుని దాని యొక్క టేస్ట్ నోట్లోకి వెళ్తున్నాడు. ఇదేదో బాగుంది అనుకుంటాడు. ఆది మానవుడు అలా మొదలెట్టాడు రా అని మా చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు ఈ మాట. ఉండొచ్చు. అలా మొదలు పాపం వాడు ఆహారం దొరక్క వాడు ఏదో అవస్థ పడుతూ జరిగిన సంఘటన వాడు అలా చేశాడు. ఎక్కడ ఆహారం దొరకలేదో అప్పట్లో పూర్వకాలంలో అలా చేసేవారు. రాజులు కాలంలో కూడా మనం చూసాం. ఎందుకంటే రామాయణ మహాభారతంలో ముందుకు వచ్చినప్పుడు కూడా మనకు ఈ ఆహారం అనేది దొరక్కాయి కదా అందరూ చేసేది. అడవిలోనే కూడా ఆహారం దొరకదు. అప్పుడు ఏం చేస్తే బాణం తీసి ఏ పక్షి అనుకుంటాం దాన్ని కాల్చి తింటాం. ఇది ఇలా పెరిగిందా నాన్ వెజ్ తప్ప ఇది. ఇప్పుడు మన సిటీలో చక్కగా అన్ని రకాల వెజిటేరియన్స్ దొరుకుతున్నాయి. మారచ్చు మనిషి, తప్పలేదు. అంటే దాన్ని ఫాలో అవ్వకలే, మన ఆదినామాలు కాదు కదా. సో ఇప్పుడు కూడా ఏంటంటే మా తాతల దగ్గర ఉంది అని అంటారు. తినకపోతే ఎవరే నువ్వు తినకపోతే ఎలాగరా, నువ్వు మరీ ఇంత సాత్వికుడు అయితే ఎలాగరా అని అనేవారు. ఒళ్ళు బలంగా ఉంటుంది అని అంటారు. చక్కగా వండి పెడతారు, పెద్దవాళ్ళు వండి పెట్టేస్తారు, పిల్లలకి పెడతారు, ఇవన్నీ జరుగుతాయి. సో అది మానాలి, అది మన శరీరతత్వానికి సరైనది కాదు అనేది ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తుంటామో అప్పుడు ఒక స్టేజ్లో మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనిషి అలా మారిన కొన్ని వేల మంది ఉన్నారు. జీవితంలో మారిన వాళ్ళు అలా ఉన్నారు. నాన్ వెజ్ తినడం వల్ల నాకు ఈ ఫలితం వచ్చింది, నేను ఈ మార్గంలో వెళ్ళగలిసాను. ఎంతోమంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు అలాగా. సో అంతే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అందులో ఆన్సర్ ఉంది. సో నాన్ వెజ్ తినాలా తినకూడదా అని మన టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళు తెలిసి డిసైడ్ చేసుకోవాలి ఆ విషయంలో. అంతే, అది సంగతి. అయితే గురుగారు మీరు స్టార్టింగ్లోనే నన్ను అడిగారు, నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఇదా అదా అని చెప్పి, మాంసాన్ని కూడా నైవేద్యంగా పెడుతుంటారు అని. నాకు తెలిసినంత వరకు బలులు ఇస్తుంటారు గ్రామ దేవతలకి అట్లా, కానీ నైవేద్యంగా పెట్టడము అంటే పెడుతుంటారా? అలా అది నైవేద్యంగా పెట్టడమే నైవేద్యంగా పెట్టినట్టే అవుతుందమ్మా. బలి ఇస్తారు, ఆ అమ్మవారి ముందు చూపిస్తారు, చూపించి ఆ రక్తం తిలకం వేస్తారు. అలాగే అక్కడ ఎవరైతే బలి ఇచ్చే వాళ్ళు నెత్తి మీద రాస్తుంటారు, చేసి అమ్మవారు అమ్మ నీకు ఇచ్చాను చూపిస్తారు. తర్వాత దాన్ని వండుకుని వీళ్ళు తింటారు. వచ్చేసి గ్రామ దేవతలు మనం చూస్తున్నాం. ఇది మన పల్లెటూరులో అన్ని చోట్ల మనం చూస్తున్నాం. అలా చేస్తే కానీ ఆ గ్రామ దేవతకి సంతోషం ఉండదు, మన ఇంట్లో అందరూ బాగుండరు. అంచేత సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటారు. ఆ విధంగా అదొక ఆచారంగా చేస్తాం. అక్కడ గ్రామానికి సంబంధించిన ఆచారం కింద వస్తాం. గ్రామ దేవతకు ఆ రకంగా పూజ చేయడం అంటూ ఉంటుంది. సో దేనికైనా ఒక లిమిట్ అని ఉంది. మనం అలాగనే వాళ్ళు రోజు బలి ఇస్తూ తింటారుగా. బలి ఇచ్చారంటే అది ప్రసాదం కింద మార్చుకుని తింటున్నారు వాళ్ళు. వండుకుని అక్కడే తింటారు, అక్కడే నైవేద్యం చేసి తినేస్తారు. అక్కడతో ఆ మ్యాటర్ ఇస్ ఓవర్. వాళ్ళ ఆచార ప్రకారం సంవత్సరానికి ఒకసారి చేయాలి మన అమ్మవారికి. వాళ్ళు ఈ రకంగా చేసిపోతారు. కొన్ని చోట్ల ఈ బలి లేకుండా కూష్మాండ బలి ఇస్తుంటారు. అంటే మనకు చెప్పినట్టు గుమ్మడికాయని మన ఇళ్లలో మనం అదే చేస్తాం. గృహప్రవేశం అప్పుడు కుష్మాండ బలి ఇస్తుంటాం. దాన్ని ముక్కలు చేసి కొన్ని దేవాలయాల్లో దాన్నే చేస్తారు. దాన్ని మనం ఏ బలి అనుకున్నా బలి అక్కడ బలి కుష్మాండ ఇస్తే బలి ఇచ్చినాడు అక్కడ. సో అలా చేస్తుంటారు. సో రకరకాలుగా ఉన్నాయి. కానీ మాంసం అనేది నైవేద్యంగా అంటే అది ప్రత్యేకించి అది పెట్టి ఇది పెడితే కానీ జరగదు అనే టైప్లో నిత్యం దేవాలయాల్లో జరిగే పని కాదు అది. మనకు ఒకప్పుడు ఎక్కడంటే త్రిపురాంతకంలో బలులు ఎక్కువ అవుతుండేవి. గుంటూరు జిల్లా దగ్గర త్రిపురాంతకం కానండి, అక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర ఒకప్పుడు జరుగుతుండేది కొన్ని సంవత్సరాల క్రితం. అది నిషేధం చేశారు మొత్తంగాను. అలాగే ఇప్పుడు మనకు బాగా కనబడేది ఏంటంటే ఛానల్స్లో వాటిలో కనబడేది అంటే కామాక్షి అమ్మవారి దగ్గర అస్సాం గౌహటిలోని అక్కడ ఇప్పటికీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళు. బలులు ఇవ్వడం అంతాను ఇస్తుంటారు. అమ్మవారు అడిగారో లేదో నాకేదో తెలియదు, కానీ బలులు అయితే ఇస్తుంటారు ఇప్పటికి. అయితే అక్కడ ఆచార ప్రకారం వాళ్ళకి ఇస్తుంటే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనకు సంబంధించిన ఆచారం కాదు అది. కానీ మనకి ఇక్కడ ఉన్న కొంతమంది విద్య తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే చేస్తుంటారంటే అలా బలిస్తే మనకు కావాల్సిన పొజిషన్ వస్తుంది, ఇలా బలిస్తే మనకు అనుకుని సాధించగలుగుతాము, ఇలాంటి బలిస్తే ఒక సినిమా హీరో అంటే వాడు హీరో అయిపోతాడు, టాప్ మోస్ట్ పొలిటీషియన్ ఎవడు అంటే వాడు మంచి మినిస్టర్ అయిపోతాడు. ఇక రకరకాలుగా దీన్ని
ఫోకస్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ తీసుకుని అక్కడ బలి ఆ పూజ చేయించడం ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఆచారం అంతే, ఆ ఆచారం అక్కడ వాళ్ళకి ఉంది అంతే. సో దాన్ని అందరికీ శుభ్రంగా రుద్దుతుంటుంటారు కొంతమంది. సో అది మనం చేసుకోవాలా చేయకూడదంటే అది ఎవరి విజ్ఞత వాళ్ళకి వదిలేస్తుంటాం. సో ఏంటంటే వీళ్ళు చేసే మార్కెటింగ్ విధానం బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. చాలామంది ఉన్నాం మన ఆంధ్రాలో, కొంతమంది పెద్ద మనుషులు చక్కగా ఇలాంటి పూజలు చేయిస్తామని చెప్తుంటారు. ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తాం, అక్కడికి వెళ్తాం, వెళ్ళి చూస్తాం, అమ్మవారి దర్శనం చేసుకుంటాం, గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తాం. చక్కగా వస్తారు. కొన్ని లక్షల మంది వెళ్తారు. అందరూ ఈ బలి చుట్టూ ఫాలో అవరు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరు ఫాలో అవరండి ఇక్కడ. ఇలాగ ఎవరైనా తీసుకుని వెళ్ళిన వాళ్ళు అక్కడ పూజ చేస్తుంటారు. వాళ్ళ ఆచార ప్రకారం ఏదో ఒక అమావాస్య నాడు అమ్మవారి కోసం చేస్తారు వాళ్ళు. ఒక అమావాస్య నాడు, ఒక మంగళవారం నాడు, సంవత్సరం నెలకు ఒకసారి 2 సార్లు గుడి వాళ్ళు చేస్తుంటారు. పైన ఏదైనా అప్పుడు అవసరం ప్రత్యేకమైన పూజలప్పుడు ఏదైనా ఉంటే చేస్తారు. అంటే అది అక్కడ ఆచారాన్ని అక్కడ వాళ్ళు చేయడంలో ఒక వాళ్ళకి పద్ధతి ఉంది. అది ఆ పద్ధతి మనం రుద్దిసుకోవాల్సిన అవసరం లేదు. అది రుద్దుకుంటే కానీ మన ఫలితాలు రావు అని ఫోకస్ చేయట్లేదు ఛానల్స్ ద్వారా వాళ్ళు. అది నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. ఓకే, నీకు ఒక వ్యక్తికి అలా భావన ఉంది, నేను వెళ్ళాలి చేసుకున్నట్టు నువ్వు ఎప్పుడు వచ్చేది, ఇప్పుడు ఎందుకు చేయాలి? అది ఇప్పుడు మేము వెళ్తే అది మంత్రశక్తితో కూడిన పర్వతం, అది నీలాద్రి పర్వతం అంతా. సో అక్కడ ఏంటంటే తపోశక్తి ఉంది. అక్కడ అఘోరాలు వస్తారు, అవధూతులు వస్తారు, మంత్రసాధన చేస్తుంటారు. మేము వెళ్తాం, 2-3 రోజులు అక్కడ కూర్చుంటాం, రాత్రి పగలు కూర్చొని మంత్రసాధన చేస్తాం. ఏది మా గురువు గారు మాకు ఇచ్చిన మంత్రోపదేశం ఇచ్చిన మంత్రాన్ని అక్కడ కూర్చొని చేస్తాం. ప్రశాంతంగా ఉంటాం. ఆ శక్తిని సంపాదించుకుంటే మళ్ళీ మనం జనంలోకి వస్తాం, వాక్శుద్ధితో 4 మంచి మాటలు మాట్లాడతాం. జ్యోతిషం నాకు ఉన్నది కాబట్టి అది చెప్పుకుంటూ పోదాం. సాధకుడిగా వెళ్ళి చేయడం వేరు. ఇవన్నీ ఏంటంటే కొంచెం మార్గానికి డీవియేషన్ అంతే, అంతేగాని. అలాగైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు లాంటి వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఊళ్ళో ఉన్న అన్ని దున్నపోతులు ఇచ్చేద్దాం, మనమే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాం అనుకోవచ్చు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్ కదండి. ఇస్తే అవుతుంది అంటే లెక్క. అది కాదు కదా అక్కడ. అది ఒక ఆచారాన్ని ఒక చేస్తే కానీ అవ్వదన్నట్టుగా ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి ఫాలో అవడం బెటర్. అక్కడ వాళ్ళకి మనకు కాదు, మనం చూసే వరకు అది అక్కడ జరుగుతున్న ఆచారం మనం చూస్తాం అంతే, అంతవరకు ఇంకా లేదు. సో మనం ఇప్పుడు అడవిలోకి వెళ్ళామని చెప్పి వాళ్ళు సగం బట్టలతో కోవి గోదావరిలో ఉన్నారనుకుంటాం, మనం మార్చేసుకోం కదా అక్కడికి వెళ్ళామని. మళ్ళీ ఇలా చెప్తే అందరూ బాధపడతారు. అడవిలోకి వెళ్ళి మార్చం కదా, మనం డ్రెస్ వేసుకుంటాం, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తాం. మనం వాళ్ళ డ్యాన్స్ చూస్తాం, వాళ్ళ వంట చూస్తాం, వాళ్ళ పాటలు వింటాము, వాళ్ళ యాక్టివిటీస్ చూస్తాము, ఫోటోలు తీసుకుంటాము. అంటే వాళ్ళలాగా బట్టలు వేపేసుకుని సగం బట్టలతో మనం తిరగం కదా అడవిలోకి వచ్చాం కాబట్టి. అంత సింపుల్ లాజిక్ ఎందుకు అర్థం చేసుకోరు పిల్లలు? ఎవడో చెప్పాడు కదా అని నేను అక్కడ అలా బట్టలు మార్చుకుని అలా డ్రెస్ వేసుకుంటే నీకు ఫలితం వస్తుందని ఎవడన్నాడు అనుకోండి, దాన్ని నమ్మేయాలి మనం. చెప్పండి. అక్కడ ప్రాంతానికి బట్టి వాళ్ళు అలా అది అంతకంటే ఎక్కువ బట్టలు వేసుకోరు. కారణం ఏమి ఉండొచ్చు అంటే బట్టలు దొరకపోవచ్చు, ఇంకేదో 100 రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. అంచేది మనం అక్కడ ఆచారాన్ని మనం ఆచారంగానే చూడాలి తప్ప అదొక విశేషమైన స్థితిగతుల్లో అది చేస్తే కానీ ఫలితాలు రావని అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఇలా చేయాలని మాత్రం ఎక్కడ రాసి పెట్టలేదు. నేను వాటిని కొంచెం ఖండిస్తాను. అన్లెస్ అంటే బాగా ఈ కష్టాలను వాడు ఏదో అమ్మ దర్శనం చేసుకోవాలంటే తీసుకెళ్తుంటాం. మేము కూడా తీసుకెళ్తాం, దర్శనం చేస్తాం, అన్నీ చేస్తాం. ఇవన్నీ నేను రెగ్యులర్గా వెళ్తుంటాను ఆ ప్లేస్కి, చూస్తాను. ఇవన్నీ బలు అవుతుంటావు పక్క. మనం చేసే ప్రదక్షిణ మనం చేస్తూ ఉంటాం, దర్శనం చేసుకుంటాం, అవి దూరం నుంచి చూస్తుంటాం. బాగుందిరా ఇదేదో వాహనం అనుకుంటే ఊరుకుంటాం అంతే. మరి అంతకంటే ఎక్కువ ఆలోచించేవాడు గురించి అలా నాలాగా ఆలోచించేవాళ్ళు కొన్ని లక్షల మంది అక్కడ దర్శనానికి వస్తుంటారు. అక్కడ ఉన్న శక్తి అంటే మనకున్న 18 అష్టాదశ పీఠాలలోని యోని భాగం అక్కడ ఉంది. యోని భాగం అంటే ఏంటంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చే భాగం. అంటే అమ్మ అక్కడ ఉన్నట్టే లెక్క. ఒకసారి అక్కడికి వెళ్తే పునర్జన్మ ఇంకేం లేదు. అక్కడికి వెళ్ళి తాకేమంటే మన జన్మ తరించినట్టే. ఆ భావంతో అక్కడికి పోవాలి, పోయి అమ్మ దర్శనం చేసుకోవాలి, అంతే, ఇంకేం వద్దు. మనం చాలు ఈ జన్మలో చేసిన పాపాలను ప్రక్షాళన అవుతాయి. అది అక్కడ మనకు ఇక్కడ నుండి వెళ్ళి జనాలు కనిపించదు. అది ఇంపార్టెంట్. అక్కడ ఆ గర్భం లోపలికి వెళ్ళాలి, లోపల 20 అడుగుల కింద ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, వేసిన తర్వాత పైన అంతా బట్ట వేసేస్తారు, కనబడరు అమ్మవారు. ఎందుకంటే రహస్యమైన స్థితి కదా. మనకి వెళ్ళి నమస్కారం చేసుకుని అయినా తీర్థం తీసుకుంటారు. ఆ తీర్థం మనం తీసుకుంటాం, చాలా బ్లెస్డ్. అమ్మ మీద ఉన్న బట్ట మనకి ఇస్తారు వాడింది. అది పవిత్రంగా మనం దాచుకోవాలి. అదృష్టం అంటారు, దొరికితే అదృష్టం ఉంటారు. అది మనం తెచ్చి పెట్టుకుంటాం. అది
అది సరిపోయింది. మ్మ్. అది దొరికితే చాలు మన జీవితం ధన్యమైనట్టే. మ్మ్. ఈ మిగిలిన కథ అంటారా చుట్టుపక్కల ఉన్నాయి, జరిగే ఎక్కడైనా ఉన్నాయి కదండి, స్టోరీస్ ఉంటూనే ఉంటాయి. మ్మ్. ఎక్కడ తిరుపతిలో వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మన వాళ్ళు రూల్స్ మార్చేస్తుంటారు కదా, అసలు లోపల రూల్ ఒకటి బయట రూల్ ఉంటుంది. సో అలాగ ఉంటుంది. మ్మ్. అంచేత ఆహారం అన్నది, మాంసాహారం అన్నది ఎంతవరకు కరెక్టు అని అంటే మన ఆచార ప్రకారం అయితే లేదు, ఓకే. మన సాంప్రదాయ ప్రకారం అయితే ఆ పద్ధతి లేదు. మ్మ్. అంచేత మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అది. ఆలోచించవలసిన విషయం ఇదంతా. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శుభం బియాదు.